కథలో రాజకుమారి ముందు 4 భాగాలు మీరు విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదా ఛానల్లో సెపరేట్గా ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? ఇది జరిగిన 2 రోజుల తర్వాత పెళ్లికి కూడా ఇంకా 2 రోజుల టైం మాత్రమే ఉండడంతో పెళ్లి పిలుపుల్లో భాగంగా పెళ్లికి పిలవడానికి తనతో పాటే ఇంటర్ చదువుకున్న స్నేహితురాలిని కలిసింది పల్లవి. తన పేరు లక్ష్మి. చాలా రోజుల తర్వాత లక్ష్మిని కలిసిన పల్లవి వాళ్ళు చదువుకునే రోజుల్లో జరిగిన గతాన్నంతా జ్ఞాపకాలుగా ఒక్కొక్కటిగా గుర్తు చేస్తుంది. అప్పటి వరకు కొంచెం నవ్వుతూనే మాట్లాడిన లక్ష్మి పల్లవి ఆ ఇంటర్మీడియట్ రోజుల గురించి గుర్తు చేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి ఒక్కసారిగా తన మొహంలో ఆ చిన్న చిరునవ్వు కాస్త మాయమైంది. తన మొహ కవలికలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. పల్లవి పదే పదే ఆ రోజుల గురించి మాట్లాడుతుంటే లక్ష్మి అవి వింటుందో లేదో అన్నట్టుగా ఏదో పోగొట్టుకున్న దానిలాగా చలనం లేకుండా కూర్చుంది. పల్లవి ఎంత మాట్లాడుతున్నా లక్ష్మి మాత్రం ఉలుకు లేదు పలుకు లేదు అన్నట్టుగా అలానే కూర్చుని ఉంది. ఒక పక్క మాట్లాడుతూనే మరొక పక్క ఇదంతా గమనిస్తున్న పల్లవి లక్ష్మి భుజం తడుతూ ఏమైందే అలా ఉన్నావు అంటూ అడిగింది. చాచా అదేం లేదే అంటూ బదిలిచ్చింది లక్ష్మి. మరి ఇందాకటి నుండి నేనే లొడా లొడా వాగుతున్నాను, నువ్వు కనీసం ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా కూర్చున్నావు అంటూ పల్లవి లక్ష్మి అలా ఉండడానికి గల కారణం తెలుసుకోవాలని ప్రయత్నించింది. దానికి లక్ష్మి దగ్గర నుండి సమాధానం లభించలేదు. సరికాదా తన మౌనాన్ని ఇంకా అలాగే కొనసాగించింది. దాంతో పల్లవికి కొంచెం సహనం నశించింది. అసలు ఏమైంది చెప్పు, ఇంట్లో ఏమన్నా ఇబ్బందులా? పోనీ నాకు చెప్పకూడదా? ఎన్ని రోజులు మనమిద్దరం దూరంగా ఉండడం వల్ల నా దగ్గర దాస్తున్నావా? అయినా ఎంత దూరంగా ఉంటే మాత్రం మనమిద్దరం స్నేహితులం కాకపోతామా? ఏదైనా సమస్య ఉంటే నాతో పంచుకోవే, నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. కానీ అసలేం జరిగిందో చెప్పు లక్ష్మి అంటూ కృంగుబాటులో ఉన్న లక్ష్మిని తన స్నేహబంధంతో ఒక భరోసా కల్పించింది పల్లవి. పల్లవి అంతలా అడగడంతో లక్ష్మికి తన బాధని పంచుకునే ఒక తోడు దొరికిందని భావించి ఎట్టకేలకు నోరు విప్పింది. నిన్ను కలిసిన దగ్గర నుండి, పైగా నువ్వు గుర్తు చేస్తున్న గతంలోకి వెళ్ళి ఆ రోజులు తలుచుకుంటుంటే పాతవన్నీ గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో నాకు కూడా నీలాగే కష్టపడి చదివి మంచి జాబ్ చేస్తూ సెటిల్ అవ్వాలని ఉండేది. కానీ విధి ఆడించే నాటకంలో మనవి రంగులు పులుముకున్న పాత్రలనేనని, ఆడేది మనమే అయినా ఆడించేవారు వేరొకరు ఉన్నారని నాకు చాలా ఆలస్యంగా అర్థమయ్యింది. అవునే, నువ్వు కూడా నాతో పోటీ పడే చదివేదానివి. ఇంటర్లో ఇద్దరికి ఒకేలా మార్కులొచ్చినా పాపం ఇంజనీరింగ్ వచ్చేసరికి మీకున్న ఆర్థిక ఇబ్బందులతో కొన్నాళ్ళు నువ్వు చదువు ఆపేశావని, ఆ తరువాత దాన్ని కొనసాగించినా సరిగ్గా రాణించలేక బ్యాక్లాగ్స్ ఉండిపోవడంతో చివరికలా ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్నావని తెలిసింది. నీ గురించి అప్పుడప్పుడు ఇదే అనుకుంటాను, ఎలా ఉండే నీ జీవితం ఎలా అయిపోయిందని. ఒక ఫ్రెండ్గా నీ గురించి నాకే ఇలా ఉంటే అనుభవిస్తున్న దానివి. నీ బాధను ఒక ఫ్రెండ్గా, ఒక సాటి ఆడదానిగా, ఒక మనిషిగా నేను అర్థం చేసుకోగలను. అయినా జరిగిందేదో జరిగిపోయింది, అందులో నీ తప్పేం లేదుగా. అయినా శిక్ష నువ్వే అనుభవిస్తున్నావనుకో. కానీ ఇదంతా మర్చిపోయి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ఒక మంచి స్నేహితురాలిగా నేనిచ్చే ఈ సలహాలు నీకు కొంచెం ధైర్యాన్ని, నూతన ఉత్తేజాన్ని ఇస్తాయని, నీ ప్రయాణాన్ని ముందుకు సాగించేందుకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అంటూ లక్ష్మి కోల్పోయిన ధైర్యాన్ని మళ్లీ తనలో నింపే ప్రయత్నం చేసింది పల్లవి. దానికి లక్ష్మి, నువ్వన్నట్టు ఎవరో చేసిన తప్పుకు నేనేం శిక్ష అనుభవించడం లేదు పల్లవి. నా చేతులారా నేనే నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. తప్పంతా నాదే. నేను చేసుకున్న దానికి ప్రాయశ్చిత్తం నేను అనుభవించడంతో పాటు అసలే ఇబ్బందుల్లో ఉన్న మా అమ్మా నాన్నలను కూడా బాధ పెట్టాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మా బావని దూరం చేసుకున్నాను అంటూ బదిలిచ్చింది. లక్ష్మి ఏం చెప్తుందో అర్థం కాక, అసలేం చెప్తున్నావే, అసలేం జరిగింది, ఏంటి నువ్వు చెప్తుందంతా అంటూ లక్ష్మి మాటలకు ఆశ్చర్యాన్ని లోనవుతూ అడిగింది పల్లవి. చేసిన తప్పులు చెప్పుకుంటే పోతాయి అంటారు. నాకిప్పటి వరకు ఎవరితో ఈ విషయాల్ని పంచుకోవాలో తెలియదు. నాలో నేనే అనుక్షణం సతమతమవుతున్నాను. కానీ ఇందాక నువ్వు మాట్లాడిన మాటలు, నీ సలహాలతో నాకొచ్చిన భరోసా బట్టి ఎందుకో నీతో అయినా పంచుకోవాలనిపిస్తుంది. కనీసం అలా అయినా నాకు కొంచెం ఉపశమనం లభిస్తుందేమో. లక్ష్మి అలా చెప్తుంటే ఆశ్చర్యపోతూ తన వంక అలానే చూస్తుండిపోయింది పల్లవి.
అసలు తనేం చెప్తుందోనని. మీరందరూ అనుకున్నట్టు అదే నువ్వు మన క్లాస్మేట్స్ ఇంకా ఊర్లో వాళ్ళు నా చదువు నాశనం అవడానికి, మధ్యలోనే ఆగిపోవడానికి మాకున్న ఆర్థిక ఇబ్బందులు ఏమాత్రం కారణం కాదు. ఇంకా చెప్పాలంటే పాపం అమ్మా నాన్న వాళ్ళకి నన్ను చదివించే స్తోమత లేకపోయినా నా ఇష్టం మేరకు వాళ్ళు చాలా కష్టపడి నన్ను చదివించారు. ఏ రోజు నేను అడిగింది కాదనలేదు. అలా వాళ్ళు నన్ను అంత కష్టపడి చదివిస్తుంటే నేను మాత్రం ప్రేమ గీమ అంటూ ఒకడి మాయలో చిక్కుకొని చివరికి వాడి చేతిలో మోసపోయాను. వాడి మోసాన్ని గ్రహించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అందరికీ దూరమై ఒంటరిగా మిగిలిపోయాను. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన పల్లవి, ఏంటే నువ్వు చెప్పేది? ఇదంతా ఎప్పుడు జరిగిందే? అసలు ఎవడే వాడు అంటూ నిలదీసింది. అది అది ఎవరో కాదు, శివ అంటూ తనని మోసం చేసినోడి పేరు చెప్పింది లక్ష్మి. శివ అంటే అర్థం కానట్టు లక్ష్మి వంక ఆశ్చర్యంగా చూస్తుంది పల్లవి. అదే ఊరిలో ఆటో నడుపుతాడు కదా. ఈసారి పల్లవికి తనెవరి గురించి చెప్తుందో అర్థమవుతుంది. ఒకప్పుడు పల్లవి ఎవరితో అయితే చాటింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ చనువుగా ఉంటూ పవన్కి దొరికిపోతుందో తనే ఆ ఆటో డ్రైవర్ శివ. లక్ష్మి అలా చెప్పడంతో పల్లవి ఒక్కసారిగా కంగు తింటుంది. కానీ లక్ష్మి చెప్పేది కొనసాగించమన్నట్టే తలాడిస్తుంది పల్లవి. దాంతో గడిచిన తన చీకటి గతాన్ని కొనసాగిస్తుంది లక్ష్మి. అసలు నాకు వాడి గురించి పూర్తిగా తెలియకపోయినా వాడు చెప్పే మాటలకు, చేసే పనులకు నాకు తెలియకుండానే తన మాయలో పడిపోయాను. తనకి లొంగిపోయాను. మొదట్లో అదే ఆ ఇంటర్లో ఉండగానే నా నంబర్ తను ఎలా సంపాదించాడో తెలియదు, కానీ ఒకసారి నా నెంబర్కి మెసేజ్ చేసి సారీ పొరపాటున వచ్చింది అన్నాడు. నేనేం పెద్దగా పట్టించుకోలేదు. తరువాత గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, హాయ్, బాయ్, పండక్కి పబ్బాలకి విషెస్ లాంటి మెసేజ్లు పెట్టేవాడు. మొదట్లో వాటికి రిప్లై ఇవ్వడానికి నేను నిరాకరించినా తను అలా పదే పదే పెడుతుండడంతో పాపం అనిపించి రిప్లై ఇవ్వక తప్పేది కాదు. అలా చిన్నగా మొదలైన ఆ పరిచయం కొన్ని రోజులకు మరింతగా తనతో చాటింగ్ చేయడం, మాట్లాడడంలో మునిగిపోయాను. తను ఆటో డ్రైవర్ అయినా కూడా చాలా బాగానే చాటింగ్ చేసేవాడు. అంటే ఓ చదువుకున్న వ్యక్తి చేసినట్టుగా. దాంతో తన చదువులో రాణించిన ఆర్థిక ఇబ్బందులతో తన పరిస్థితి ఇలా అయ్యిందని తను చెప్పిన మాటలు కూడా నమ్మక తప్పలేదు. అవే కాదు, తను వేరే అమ్మాయిని లవ్ చేస్తే తను మోసం చేసిందంటూ చెప్పాడు. దానికి జాలిపడ్డాను. వాడు చెప్పిన వాటన్నిటినీ మోసాలని గ్రహించక వాడు చెప్పే అబద్ధాలకు నేను కరిగిపోయాను. పుస్తకాల పురుగు అని పేరున్న నాకు అసలు అవేంటో తెలియనట్టు మొబైల్కి మాత్రం బానిసయ్యాను. వాడి మాటలకి, కళ్ళబుల్ల కబుర్లకు బాగా ఎడిక్ట్ అయిపోయాను. ఎంతలా అంటే నా తల్లిదండ్రుల కష్టార్జితమైన నాకిష్టమైన చదువును కూడా పక్కన పెట్టి వాడితో మాట్లాడడం మాత్రమే ముఖ్యమన్నంతగా. వాడి మాటలతో అంతలా నన్ను ఏమార్చాడు. నా బలహీనతను ఆసరాగా చేసుకొని వాడు ఒకరోజు ఎక్కడో పడిపోయాను. దెబ్బలు తగిలిన ఇంట్లో పరిస్థితులకు వాళ్ళకి చెప్పలేదు. కనీసం పలకరించేవారు, దగ్గరుండి ఆలనా పాలన అడిగేవారు లేరని చెప్తూ ఆ టైంలో కనీసం నాతోడైనా కావాలంటూ ఒకసారి నన్ను డైరెక్ట్గా కలవాలంటూ నన్ను బ్రతిమలాడాడు. అసలే గడప దాటి బయటకు వెళ్ళని నేను దానికి నిరాకరించాను. అయినా వదల్లేదు. నేను కూడా లొంగలేదు. సరిగ్గా అప్పుడే తనకెవరూ లేరన్నట్టు, ఒంటరినన్నట్టు తను ఫీల్ అవుతూ నన్ను కొంచెం దూరం పెట్టినట్టు నటించాడు. సరిగ్గా అదే టైంలో వాడితో చనువుగా ఉంటున్నట్టు మా బావకి ఎవరో చెప్పారంట. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తను అది తెలిసి తట్టుకోలేక నాపై ద్వేషం పెంచుకొని అమ్మా నాన్నలతో అదంతా చెప్తూ వాళ్ళ ముందే నా మొబైల్ లాక్కొని చెక్ చేశాడు. దాంతో అడ్డంగా దొరికిపోయాను. ఎప్పుడూ పన్నెత్తి మాట అనని అమ్మ, నాన్న నన్ను తిట్టారు, కొట్టారు. వాడికి దూరం చెయ్యాలనే ఉద్దేశంతో నా చదువు ఆపించేశారు. అప్పటి వరకు నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్న బావ నేను అలా తప్పుడు మార్గంలో దారి తప్పడం తెలిసి నన్ను కూడా వదిలేశాడు. కొన్నాళ్ళు నా దగ్గర ఫోన్ లాక్కొని నన్ను వాడికి దూరం చేశారు. తెలుసో తెలియకో వాళ్ళపై కోపం, ఆ దూరమే ఇంకా వాడంటే ఇష్టం ఏర్పడేలా చేశాయి. 4 రోజుల తరువాత ఒకరోజు వాడితో మాట్లాడే అవకాశం దొరికింది. వాడితో జరిగిందంతా చెప్తూ ఏడ్చాను. నాకు ధైర్యం చెప్తున్నట్టు నటించి దాన్ని కూడా ఒక అవకాశంగా భావించి నన్ను కలవాలి, నాతో మాట్లాడకుండా చూడకుండా ఉండలేనన్నట్టు చెప్పాడు. నాకు ఆ వయసులో తను ఆడే ఈ నాటకాలు, వేసే కుప్పుగంతులు గమనించక వాడు చెప్పే వాటికి కరిగిపోయాను.
అప్పటికే వాడంటే ఒక మంచి అభిప్రాయం కూడా ఉండడంతో చివరికి తనని కలవడానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒకరోజు కాలేజ్ మానేసి మరీ ఒంటరిగా వాడు చెప్పిన చోటకి వాడిని కలవడానికి వెళ్ళాను. అలా కలిసిన నన్ను కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయేలా చేశాడు. స్పృహ కోల్పోయిన తర్వాత నన్ను, నా శరీరాన్ని లొంగ తీసుకున్నాడు. నన్ను రేప్ చేశాడు. అక్కడితో వదలకుండా నన్ను బెదిరించి నేను దాచుకున్న డబ్బులు దోచుకున్నాడు. ఎలా తెలిసిందో తెలీదు, కానీ ఇదంతా మీ బావ, అదే పవన్కి కూడా తెలిసింది. తను కూడా అంతకు ముందే వాడు మంచివాడు కాదని ఎంత వారించినా, నచ్చచెప్పినా, మరింతగా హెచ్చరించినా వినకుండా, అసలు తన మాటలు పట్టించుకోకుండా పడచెవిన పెట్టాను. చివరికి దాని పర్యవసానం అనుభవిస్తున్నాను. కానీ పవన్ మా బావలా కాకుండా ఓ సొంత వాడిలా, అంతకు మించిన ఓ తోబుట్టువలా నాకు ఆ టైంలో ధైర్యం చెప్పి ఇంట్లో బయట ఈ విషయం పొక్కపోకుండా జాగ్రత్త పడి, ఇంకా నేను ఖాళీగా ఉంటే అదే దిగులుతో ఏమైనా అఘాయిత్యాన్ని పాల్పడతాననుకుని నన్ను ఓదార్చాడు. నాలో స్ఫూర్తిని నింపాడు. ఇందులో తన తప్పేం లేదని, తెలిసో తెలియకో తప్పు చేసిందని, తన చదువు మధ్యలో ఆపేస్తే చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైనా అనుకుంటారని, అది మీ కుటుంబానికి తనకి కూడా మంచిది కాదు అంటూ మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మళ్ళీ నా చదువు కొనసాగించేలా చేశాడు. కానీ మునుపటిలా చదువులో రాణించలేకపోయాను. అయినా తను చేసిన ఆ సహాయానికి నిజానికి తనకెప్పటికీ నేను రుణపడి ఉండాలి అంటూ లక్ష్మి చెప్తుంటే పల్లవి హృదయం బరువెక్కింది. తన 2 కళ్ళు చెమ్మర్చాయి. అవి బయటపడేలోపే ఇకనైనా జాగ్రత్తగా ఉండు లక్ష్మి, నాకు చిన్న పనుంది అంటూ అక్కడి నుండి అదే బరువెక్కిన హృదయంతో వచ్చేసింది పల్లవి. అసలు శివ ఇలాంటి వాడా? లక్ష్మికి జరిగినట్టే అచ్చం ప్రతిదీ నాకు అలాగే జరిగింది. వాడి రూమ్కి రమ్మంటే దానికి నేను నిరాకరించడం తప్ప, నన్ను కూడా ఇలానే లొంగ తీసుకుందామని ట్రై చేశాడు ఆ వెధవ. అప్పటికే బావకి వాడితో చనువుగా ఉన్నట్టు తెలిసిపోవడంతో ఈ విషయం కూడా తనకి తెలుస్తుందన్న భయమే వాడికి నన్ను లొంగకుండా చేసింది కదా. ఆ రోజు బావ చెప్పిందంతా నిజమే, అది నా మంచికే. కానీ నేనే తనని అర్థం చేసుకోలేదు. ఏదైనా నా జీవితాన్ని నాశనం కాకుండా చూశాడు. నేను అన్ని తప్పులు చేస్తున్నా కూడా పెద్ద మనసు చేసుకొని నన్ను మందలించాడే తప్ప లక్ష్మి వాళ్ళ బావలాగా ఇంట్లో చెప్పలేదు. చెప్పుంటే నా చదువు, జీవితం లక్ష్మీలా తన ప్లేస్లో ఇప్పుడు నేనుండేదాన్ని. అమ్మో, తలుచుకుంటేనే పల్లవికి ఒళ్ళు గగ్గురు పురుస్తుంది. నన్ను ఆ వెధవ నుండి కాపాడడమే కాకుండా వాడి వల్ల నాశనమైన లక్ష్మీ జీవితానికి కూడా అండగా నిలిచి తనకొక దారిని చూపి తన మంచి మనసు చాటుకున్నాడు. అలాంటి మనిషినేనా నేను బాధ పెట్టింది అంటూ తనకే సమాధానం దొరకని యక్ష ప్రశ్నలతో సంధించుకుంటూ నిమగ్నమైంది పల్లవి. అలా ఆలోచిస్తున్న పల్లవికి అప్పుడే సరిగ్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది తన ఇంజనీరింగ్ ఫ్రెండ్ లాస్యా దగ్గర నుండి. హలో లాస్యా, ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తూ పెళ్లికి రేపు తొందరగా రమ్మని చెప్పడానికి కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఈలోపు నువ్వే కాల్ చేశావు అంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసిన పల్లవి బదులిచ్చింది. అది సర్లే, కానీ ఆ సంగతి తర్వాత. నీకొక అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అంది లాస్య. అప్పటికే తన వెనుక జరిగిన నిజాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్న పల్లవి లాస్య అలా చెప్పడంతో ఆశ్చర్యానికి లోనై, ఏంటా విషయం? అంత ముఖ్యమైన విషయమా? దేని గురించి అసలు అంటూ తనపై ప్రశ్నల వర్షం కురిపించింది. అది అది ఫోన్లో చెప్పేది కాదే, రేపు కలిసినప్పుడు చెప్పనా? ఎక్కడన్నా బయట కలుద్దామా అంటూ తన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ అడిగింది లాస్య. నీకు తెలుసుగా, రేపు సాయంత్రమే పెళ్లి. ఇంకా ఒక్కరోజు టైం కూడా లేదు. ఈ టైంలో బయటికి అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఇంట్లో అంతా రెస్ట్రిక్షన్స్ అంటూ పల్లవి లాస్య అడిగిన దానికి సమాధానం ఇస్తూ అందుకు నిరాకరించింది. హో, అదొకటి ఉంది కదూ అంటూ లాస్య తనలో నెమ్మదిగా అనుకుంటున్న మాటలు ఆ ఫోన్ ద్వారానే పల్లవి చెవులను తాకుతాయి. పర్లేదు, ఫోన్లోనే చెప్పు విషయం ఏంటో అంటుంది పల్లవి. అది అది అంటూ సనుగుతున్న లాస్యాని, అబ్బా ఏం పర్లేదన్నానా, నన్ను టెన్షన్ పెట్టకుండా విషయం ఏంటో తొందరగా చెప్పు రెట్టించింది పల్లవి. దానికి లాస్య బదులిస్తూ, అది నాకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. నేనేం చేసినా అది నీ మంచికే కాబట్టి తెగించక తప్పడం లేదు, అందుకే చెప్తున్నా అంటూ మొదలుపెట్టింది. ఆ రోజు మీ బావ, అదే రవికి వచ్చిన జాబ్, పవన్ నీ ప్రేమ కోసం వదిలేసుకున్నాడంట. అంటే పవన్ ఆ జాబ్ని వదిలేసుకున్నట్టు చేసి రవి తన పలుకుబడి ఉపయోగించి అది చేజెక్కించుకున్నాడంట.
దానికి కూడా రవి మీ ప్రేమను ఉపయోగించుకున్నాడంట. అసలేం చెప్తున్నావే నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావడం లేదు అంటూ పల్లవి లాస్యను అడిగింది. నేను చెప్పేది కొంచెం కూల్గా విను, కంగారు పడకు అంటూ పల్లవికి ధైర్యం చెప్తూ బదిలిచ్చింది లాస్య. చెప్పు అంది పల్లవి. ఓ రోజు మీ పెళ్ళిళ్ళ విషయంలో మీ ముగ్గురి మధ్య ఏదో జరిగి పవన్తో రాజీ పడలేక నువ్వక్కడ నుండి వెళ్ళిపోయావంట. అలా నువ్వు వెళ్ళాక రవితో నీకున్న ప్రేమను అడ్డు పెట్టుకొని పవన్ని బెదిరించో, నీకు పవన్ పైనున్న అసహ్యాన్ని వాడుకొని తనని భయపెట్టో, పవన్కి నీపై ఉన్న ప్రేమని ఆసరాగా చేసుకొని దాన్ని అడ్డు పెట్టుకొనో పవన్కి వచ్చిన ఆ జాబ్ని తన సొంతం చేసుకున్నాడంట రవి. అందుకే ఇన్ని రోజులైనా తను ఆ జాబ్లో ఇమడలేకపోతున్నాడు. మొన్న రవి జాబ్ గురించి, అందులో తను పడుతున్న ఇబ్బందుల గురించి నువ్వు చెప్తుంటే నాకు అర్థం కాలేదు. కానీ నాకు ఈ విషయం తెలిసాక నువ్వన్న మాటలు గుర్తొచ్చాయి. కారణం ఇదే అయ్యుంటుందని నాకు అనిపించింది. అందుకే నీకు చెప్తున్నా అంటూ లాస్య చెప్పబోతుంటే, ఇదంతా నీకెలా అంటూ పల్లవి మాట పూర్తయ్యేలోపు, మన ఫ్రెండ్ స్వప్న ఉంది కదా, దానికి రాకేష్ ద్వారా తెలిసిందంట. రవినే ఇదంతా రాకేష్కి చెప్పాడంట. నీకు తెలుసుగా ఇప్పటికీ రాకేష్ అండ్ రవి ఎంత క్లోజ్ ఫ్రెండ్సో. కానీ ఒక్క విషయం చెప్పగలను, ఎంతైనా పవన్ చాలా గ్రేట్. తన ప్రేమ స్వచ్ఛమైనది, నిర్మలమైనది. అలాంటి మంచివాడిని తన ప్రేమను అర్థం చేసుకోకుండా వదులుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఏదైతేనేం నువ్వు కోరుకున్న మనసు పడిన వాడితోనే నీ పెళ్లి జరుగుతుంది. కానీ రవి ఇలాంటి వాడని నేను అనుకోలేదు. అన్నట్టు ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పినట్టు ఎవరికీ చెప్పకు, ముఖ్యంగా మీ బావ రవికి. అయినా నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? అసలు కాల్లో ఉన్నావా? హలో హలో అంటూ లాస్య అంటుంటే ఇదంతా విన్న పల్లవి గుండె రాయిగా మారింది. మనసు ముక్కలయ్యింది. తన కళ్ళల్లో కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. తన గొంతులో నుండి సరిగ్గా మాట కూడా రావడం లేదు. విరిగిన తన మనసుని అతికించలేక, ఆ పొడిబారిని గొంతుని ఇక కదల్చలేక ఆ ఫోన్ కాల్ కాస్త కట్ చేసింది. నేను అంతగా అసహ్యించుకున్న బావ నన్ను ఇంతలా ప్రేమించాడా? తనకి ఆ జాబ్ చేసే అర్హత ఉన్నా ఖాళీగా ఉంటూ ఇంకా వాళ్ళ నాన్నతో తిట్లు తింటున్నాడు. అంతా నా వల్లే కదా. ప్రేమించిన నా కోసం, నా ఇష్టాల కోసం, నా కెరియర్ కోసం తన ప్రేమతో పాటు తన కెరియర్ని కూడా త్యాగం చేసి తను ఇన్ని అవమానాలు పడ్డాడా? తను చెప్పిందేది అర్థం చేసుకోవడం సంగతి పక్కన పెడితే కనీసం అసలు వినను కూడా వినలేదు. తన మనసుని ఎంత బాధ పెట్టానో అంటూ తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తపడుతూ ఉన్న చోటే కూలబడి తన మనసు లోతుల్లో నిండుకున్న వేదనంతా ఏడుపు రూపంలో బయటికి కక్కుతోంది పల్లవి. ఎలాగైనా బావతో ఒకసారి మాట్లాడాలి. ఇన్ని చేసిన తనకు కృతజ్ఞత చెప్పాలి. నేను చేసిన తప్పులకు కనీసం తనని క్షమించమని అడగాలి అనే ఆలోచనలు తనలో మొదలయ్యాయి. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. ఈ టైంలో బావని కలిస్తే, అమ్మ చూస్తే, అమ్మో అసలే తనంటే పడదు. ఇంకేమైనా ఉందా? పోనీ నాన్నకి చెప్తే, ఈ టైంలో చెప్తే ఇంకా అంతే సంగతులు అంటూ తన ఆలోచనలకు ఆ భయాలు అడ్డుకట్టు వేస్తున్నాయి. కనీసం వాళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపే వాళ్ళు కూడా లేరు. వెంటనే ఆ ఫోన్ తీసుకుని పవన్కి మెసేజ్ పెట్టింది పల్లవి. బావా, నీతో కొంచెం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. ఒక్కసారి నిన్ను కలవాలి బావా అంటూ ఆ మెసేజ్ సారాంశం. దానికి పవన్ కూడా సానుకూలంగానే స్పందించడంతో వాళ్ళ ఇంటి మధ్య గల ఒక చిన్న సందులో అందరూ నిద్రపోయాక ఇద్దరూ కలిశారు. పవన్ వచ్చి రావడంతోనే పల్లవి, ఎందుకు బావా ఇలా చేశావు? నాతో నువ్వొక్క మాట చెప్పుండాల్సింది. అయినా ఒకవేళ నువ్వు చెప్పినా ఆ టైంలో నేను వినేదాన్ని కాదులే. ఎందుకు బావా, నేనింతలా నిన్ను ద్వేషిస్తుంటే నన్నంతలా నువ్వు ప్రేమించావు, ఇంకా ప్రేమిస్తున్నావు. నేనా తప్పులు చేసినప్పుడే లాగిపెట్టి నా చెంప చెల్లుమనిపించి నువ్వు నాకే సొంతం, నువ్విలా ఉంటే నాకు నచ్చదు అని ఒకే ఒక్క మాట చెప్పుంటే కనీసం ఆ భయంతోనైనా నీ దగ్గర ఓ బానిసలా పడుండేదాన్ని. మొదట్లో అర్థం కాకపోయినా ఎప్పటికైనా నీ మనసు నాకు అర్థమయ్యి ఉండేది. అప్పటి వరకు సర్దుకుపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చాక నాకేం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, రా, పదా వెళ్దాం. ఇప్పుడే ఇంట్లో మనిద్దరి గురించి, జరిగిన దాని గురించి చెప్పేద్దాం అంటూ పవన్ని అడుగుతుంటే పవన్ మాత్రం అదేం పట్టనట్టు అలానే నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు.
నేనింతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి బావా? నా మీద కోపమా? ఒకవేళ అదే అయితే నన్ను తిట్టు, కొట్టు. అంతేగాని ఈ టైంలో నీ ఈ మౌనాన్ని నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ బావా, ఒక్కసారి మాట్లాడు బావా. ఇప్పటి వరకు నీ మనసులోనే దాచుకున్న నాపై ప్రేమను ఈ క్షణమైనా బయటపెట్టు బావా అంటూ తన 2 చేతులు జోడించి పవన్ 2 చేతులను దగ్గరికి తీసుకొని వాటితో తన చెంపలను హత్తుకొని ప్లీజ్ బావా అంటూ తనని ప్రాధేయపడింది. సరిగ్గా అప్పుడే పల్లవి అంటూ బిగ్గరగా అరిచిన వాళ్ళమ్మ పిలుపుకి ఒక్కసారి ఉలిక్కిపడింది పల్లవి. పల్లవి పల్లవి అంటూ మరొక్కసారి తను అలా పదే పదే పిలుస్తుంది. సాయంత్రం పెళ్లి పెట్టుకొని బారెడు పొద్దెక్కినా ఇంకా లేవనే లేదు. సొంత అమ్మమ్మ గారిల్లే కదా అని రేపు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇలాంటి వేషాలు వేసినట్టు తెలిస్తే కాళ్ళు విరగ్గొడతాను చెప్తున్నా అంటూ గాఢ నిద్రలో ఉన్న పల్లవిని తట్టి లేపుతుంది పల్లవి తల్లి. దాంతో పల్లవి టక్కున కళ్ళు తెరిచి చుట్టూ చూసేసరికి తను ఉన్నది తన గదిలోనేనని, తను మంచంపై నుండి అప్పుడే నిద్ర లేచిందని, అంటే ఇప్పటి వరకు తన బావ పవన్తో జరిగిందంతా తను కన్న కలైనని తనకి అర్థమయ్యింది. కనీసం ఆ ఫోన్లో మెసేజ్ చేయడం కూడా నిజమో కాదోనని తన పక్కనున్న ఫోన్ తీసుకుని చూసింది పల్లవి. అందులో కూడా పవన్కి చేసినట్టు ఎలాంటి మెసేజ్లు కనిపించలేదు. అది కూడా తన కలలో భాగమే. ఆ రోజు సాయంత్రమే తన పెళ్ళైనా కూడా తన ముఖంలో ఎలాంటి ఆనంద కవలికలు లేవు. చిన్నప్పటి నుండి తనకి తన బావకి మధ్య జరిగిన సంఘటనలన్నీ తలుచుకొని ఒక్కటే బాధపడుతుంది. తనని అర్థం చేసుకోనందుకు ఇప్పుడు బాధపడుతుంది. ఇంకా పెళ్లికి కొన్ని గడియలు మాత్రమే ఉన్నాయి. తన ఇంటి వాకిట్లో తన కూతురు తిరిగి ఆ చివరి గడియలను దూరం చేసుకోలేక తనతో కొంచెం ఏకాంతంగా గడపడానికి పెళ్లికి ముస్తాబవుతున్న పల్లవి రూంలోకి వాళ్ళ నాన్న వచ్చాడు. ఇప్పటికైనా పల్లవి తన మనసులో ఉన్నది చెప్తుందా? అసలు ఈ టైంలో చెప్తే కరెక్ట్ కాదని భావించి సైలెంట్గా ఉండిపోతుందా? పల్లవి మనసు అర్థం చేసుకొని అప్పటికే పవన్ అంటే ఇష్టమున్న పల్లవి తండ్రి రవితో పెళ్లి ఆపి పవన్తో పల్లవినిచ్చి ముడివేస్తాడా? అదే జరిగితే పల్లవి తల్లిని, వాళ్ళ పుట్టింటి వాళ్ళను, మిగతా వాళ్ళను ఎలా ఒప్పిస్తాడు? లేక ఇంతవరకు వచ్చాక ఈ టైంలో ఇది కరెక్ట్ కాదని భావించి తన కూతురికి నచ్చచెప్తాడా? పవన్ని కాదని రవితో ఇప్పటి వరకు సర్దుకుపోయినట్టే సర్దుకుపోదామని తన జీవిత భాగస్వామి విషయంలో పల్లవి రాజీ పడుతుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ తర్వాత భాగంలో సమాధానాలు తెలుసుకుందాం.